హాయ్ వ్యూవర్స్, ఐ యామ్ రమేష్. ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే యూఎస్బి ఆడియో అడాప్టర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది ఎందుకు అనంటే మన కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఆడియో పోర్ట్ ఫెయిల్ అయితే ఈ యొక్క యూఎస్బి ఆడియో అడాప్టర్ అనేది యూజ్ చేస్తాం. ఇది ఎలా యూజ్ చేస్తాం, ఎలా ఓపెన్ చేస్తాం, ఎలా కనెక్ట్ చేస్తాం అనేది చూద్దాం. ఇలా ప్యాకింగ్ వస్తుంది. ఈ ప్యాకింగ్ వచ్చిన తర్వాత దీన్ని మనం ఓపెన్ చేస్తాం. ఇలా ఓపెన్ చేసిన తర్వాత దీనిలో యూఎస్బి ఆడియో అడాప్టర్ ఉంటుంది. దాన్ని బయటికి తీసి ఇలా ఉంటుంది. సేమ్ యూఎస్బి పోర్ట్కి కనెక్ట్ చేసే దానిలాగే పిన్ లాగే ఉంటుంది. ఈ పిన్ని మనం CPU బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ కనెక్ట్ చేయాలి. యూఎస్బి పోర్ట్ ఎక్కడుంటే అక్కడ కనెక్ట్ చేయాలి. తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఉండేటువంటి వీటిని ఆడియో పోర్ట్స్ అంటాం. ఆ గ్రీన్ కలర్ ఆడియో పోర్ట్లోనే మనం పిన్ అనేది కనెక్ట్ చేస్తాం. స్పీకర్ పిన్ కానీ హెడ్సెట్ పిన్ కానీ. అలాగే ఇది ఇప్పుడు CPUకి కనెక్ట్ చేద్దాం. CPUకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఆ బ్యాక్ సైడ్ వంటి సెంటర్లో ఉన్న గ్రీన్ కలర్ పిన్ దాన్నే ఆడియో పోర్ట్ అంటాం. అది ఫెయిల్ అయింది కాబట్టి ఈ యూఎస్బి ఆడియో అడాప్టర్ యూజ్ చేస్తున్నాను. తర్వాత ఆ గ్రీన్ కలర్ పిన్కి నా యొక్క స్పీకర్ యొక్క పిన్ కనెక్ట్ చేస్తున్నాను. దాన్నే ఆడియో పోర్ట్ అంటాం. ఆ గ్రీన్ కలర్ దాన్ని కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన వెంటనే చక్కగా సాంగ్స్ ప్లే చేస్తుంటే సాంగ్స్ ప్లే అవుతున్నాయి. మంచిగా చక్కగా పనిచేస్తుంది. ఇది చాలా బాగుంది, చాలా బాగా సెట్ అయింది. మీరు కూడా మీ యొక్క ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ ఆడియో పోర్ట్స్ ఫెయిల్ అయితే ఈ యొక్క యూఎస్బి ఆడియో అడాప్టర్ని తీసుకొచ్చి కనెక్ట్ చేసుకోవచ్చు. చక్కగా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.